సంవత్సరంలో 1965 సంవత్సరంలో అప్పుడున్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము 10% కోత విధిస్తుంది. బడ్జెట్లో 10% కోత విధించడం వల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆ 10% కోత విధించి ఏమని చెప్తుందనంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించండి. తర్వాత భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తే వాళ్ళని మళ్ళీ ఉద్యోగులలో పెట్టుకుందాం, కానీ కాంట్రాక్ట్ బేస్ మీద సూపర్ న్యూమరీ పోస్టులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వము బడ్జెట్లో 10% కోత విధించి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా జరగడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ న్యూమరీ పోస్టులలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయి నిరుద్యోగులైనారు. మరి ఇక్కడ నిరుద్యోగులు అయ్యారంటున్నాం. నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్ట్ బేస్ మీద సూపర్ న్యూమరీ పోస్టులలో ఎవరు ఉండాలి? బయటి నుండి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు ఉండాలి. బయటి నుండి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో సూపర్ న్యూమరీ పోస్టులలో అంటే తాత్కాలిక పోస్టులలో ఉండాలి. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులందరూ అక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలలో ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళే బయటి వాళ్ళు అయ్యారు. బయటి నుండి వచ్చిన ఆంధ్ర వాళ్ళే తెలంగాణ ప్రాంతంలో వీళ్ళ స్వస్థం అయిపోయింది. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ తొలగించాల్సి వస్తే సూపర్ న్యూమరీ పోస్టుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ఉద్యోగులందరూ కూడా రోడ్డున పడ్డారు. అప్పుడు వాళ్ళు ఆలోచించినటువంటి విషయమే ఇది. అసలు మేమెందుకు రోడ్డున పడేటువంటి పరిస్థితి రావాలి? ఇక్కడ ఉండి మనది కదా ఈ తెలంగాణ ప్రాంతము, బయటి నుండి వచ్చిన వాళ్ళు పర్మనెంట్ పోస్టులలో ఉండడం ఏంటి? మనం ఈ స్వస్థలంకి మనం ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళము, మరి మనం రోడ్డున పడడం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ ఇంజనీర్స్ అందరూ మేధావులు కాబట్టి వాళ్ళు ఆలోచించి ఈ విషయాన్ని బయట పెట్టారు. సో ఇంజనీర్లలో తలెత్తినటువంటి ఈ అసంతృప్తే రాను రాను 1969 ఉద్యమానికి దారి తీసిందని చెప్పవచ్చు. అంతేనా, మరి ఉపాధ్యాయులు కూడా టీచర్స్లో కూడా ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులలో ఏర్పడినటువంటి అసంతృప్తి భావం కూడా 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమానికి దారి తీసిందని చెప్పవచ్చు. మరి ఉపాధ్యాయులు ఏంటంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ సంస్థలు అనేటివి ఆవిర్భవించాయి. అంతే దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పాఠశాలలు అనేటివి ఏర్పాటు చేయబడ్డాయి. పాఠశాలలు ఏర్పడడంతో మనకి ఇక్కడ సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్ కొరత ఏర్పడింది. ఈ విధంగా పంచాయతీరాజ్ సంస్థల ఆవిర్భావంతో మరి ఎక్కువగా పాఠశాలలు ఏర్పాటు చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ సబ్జెక్టుకు టీచర్స్ లేరంటున్నాం, కేవలం సైన్స్ అండ్ మ్యాథ్స్కి అంటే ఈ రెండింటి సమస్యలకు మాత్రమే టీచర్స్ లేరు కాబట్టి కేవలము వీటికి ఈ రెండు సబ్జెక్టులకు మాత్రమే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి ఉద్యోగాలు చేయాలి. కానీ ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్స్ని అందరినీ కూడా మచ్చిక చేసుకొని ఒక 2 సబ్జెక్టులకేంటి పూర్తిగా ఉన్నటువంటి అన్ని